ఈరోజు దేవుని మాట హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నేను యెహోవా యందు ఆనందించెదను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఈ ప్రవచన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలలో ఒకరైన చిన్నవారైన హబక్కూకు 3 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకాన్ని రాశారు. బైబిల్ గ్రంథంలో ఎంతో ప్రాముఖ్యమైన సుపరిచితమైన దేవుని మాట, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును బ్రతుకును అన్న మాట ప్రవక్త అయిన హబక్కూకే చెబుతారు. ఈ ప్రవక్త జీవించే దినాలలో లోకం పరిస్థితి, జీవించే ప్రజలు ఎలా ఉన్నారనేది హబక్కూకు 1వ అధ్యాయం 2 నుంచి 17 వచనాల్లో చెబుతారు. లోకంలో జారత్వం, బలాత్కారం జరుగుతుంది అని, వారి ద్వారా బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. ఎక్కడ చూచినా నాశనము, బలాత్కారమే కనబడుతుంది. జగడము, కలహము రేగుచున్నాయి. న్యాయం జరగడం లేదు. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకుంటున్నారు. న్యాయం చెడిపోతుంది. తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించుకుంటున్నారు. ఉద్రేకము కలిగి క్రూరత్వం జరిగిస్తున్నారు. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వాన్ని, విధులను వారి ఇష్టము వచ్చినట్లుగా ఏర్పరుచుకొని మార్చుతున్నారు. వెనకాడకుండా బలాత్కారమే చేయడానికి కూడి వస్తున్నారు. రాజులను అపహాస్యం చేస్తూ అధిపతులను హేళన చేస్తున్నారు. తమ బలాన్నే తమకు దేవతగా భావించుకుంటున్నారు. ఈ పనులు చేస్తూ దైవ దృష్టికి అపరాధులవుతున్నారు. దేవుని నేత్రము దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. బాధించువారు చేయు బాధను ఆయన చూస్తూ ఉండలేరు. దుర్మార్గులు తమ కంటే నీతిమంతులను చూడలేక నాశనము చేస్తూ ఈ క్రియలను దేవుడు చూడలేరు అనుకుంటున్నారు. నాశనము చేయుటకై దుర్మార్గులు ఉపయోగిస్తున్న ఊరులు, గాలములు, వలలను చూచి ఇవే మాకు లాభాన్ని, భాగాన్ని తెస్తూ ఉన్నాయని వారు వాటికి బలులర్పిస్తూ ధూపము వేస్తూ సంతోషిస్తున్నారు. వారు ఎప్పటికీ మానకుండా నీతిమంతులను హతము చేస్తున్నారని హబక్కూకు ప్రవక్త ఈ కార్యాలన్నీ చూసి దేవుడు ఏం చెప్పునో అని ఆయన యొద్ద కనిపెట్టి మొరపెడతారు. అందుకు దేవుడు, నేను సెలవిచ్చే మాట ఈ దర్శన భావం పెద్ద పలక మీద రాసి పరుగెత్తుచున్నవాడు కూడా చదవగలిగినంత పెద్ద అక్షరాలుగా రాయమన్నారు. అదేమంటే, నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును అన్నది. 2వ అధ్యాయం 6వ వచనంలో, తనది కాని దానిని ఆక్రమించుకొని అభివృద్ధి నొందువానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువానికి శ్రమ, నీవు చేసిన నరహత్యను బట్టి, బలాత్కారమును బట్టి నిన్ను కూలబెడతారు. అపాయము రాకుండా ఇంటిని బలపరుచుకుంటూ ఇంటి వారికి అన్యాయముగా లాభము సంపాదించే వారికి శ్రమ, నరహత్య చేయుటయందు పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. జనములు ప్రయాసపడి చివరికి అగ్ని పాలవుతున్నారు. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించిపోతున్నారు. ఇవన్నీ సైన్యములకు అధిపత్యగు యెహోవానైనా నా వలననే జరుగును అని ఆయన 2వ అధ్యాయం 13వ వచనంలో చెబుతారు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును గనుక మేలు చేయుట యందు విసుకక ఉండి అలయక మేలు చేశాము అంటే గనక తగిన కాలమున పంటను కోస్తామని అపొస్తలుడైన పౌలు చెబుతారు. ఇలాంటి దుర్మార్గపు క్రియలు చేయు గర్విష్ఠుల కొరకు 73వ కీర్తనలో ఆసాపు కంఠహారము వలె గర్వాన్ని కలిగి వస్త్రము వలె బలాత్కారము ధరించుకొని ఎగతాళి చేస్తూ బలాత్కారము చేత జరిగిస్తున్న కీడును గూర్చి మాట్లాడుకుంటున్న భక్తిహీనతతో ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసుకొనుచున్న వీరిని గూర్చి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి, నేను ప్రార్థించగా నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తున్నావు, నన్ను మహిమలో నీవు చేర్చుకుంటావు, నిశ్చయముగా వారిని నీవు కాలుజారు చోట ఉంచి ఉన్నావు గనుక నేను వారిని చూసి వ్యసనపడక, దుష్కార్యములు చేయి వారిని చూచి మత్సర పడకుండా ఉన్నాను అని చెబుతారు. ఈరోజు మన ధ్యాన వాక్యంలో హబక్కూకు కూడా 3వ అధ్యాయం 16వ వచనంలో, నా అంతరంగము కలవరపడుతుంది, నా పెదవులు భయంతో వణికిపోతూ కదిలిపోతున్నాయి, నా ఎముకలు కుళ్ళిపోతున్నాయి, నా కాళ్ళు
వణికిపోతున్నాయి పరిస్థితులు చూచి, అంజూరపు చెట్టు పూయలేదు, ద్రాక్ష ఫలించలేదు, ఒలీవ చెట్టు కాపు లేదు, చేనులోని పైరు పండలేదు, దొడ్డిలో గొర్రెలు లేవు, శాలలో పశువులే లేవు. అయినను న్యాయాధిపతి అయిన దేవుడు నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును అని చెప్పిన దేవుని మాటను బట్టి నేను యెహోవా యందు ఆనందిస్తాను. నా రక్షకుడైన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ఆయనే నాకు బలము, నా కాళ్లను లేడి కాళ్ళుగా చేస్తాను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపిస్తారు అని ఎంతో విశ్వాసంతో ఈ మాటను చెబుతారు. యేసు తల్లి అయిన మరియ కూడా నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది అని లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనంలో అంటారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో యెహోవాను బట్టి మహదానందముతో నేను ఆనందిస్తున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసిస్తుంది అంటారు. అవును, మనము కూడా పరిస్థితులు ఎట్లున్నా, జీవితం ఎలా ముందుకు వెళ్తూ ఉన్నా యెహోవా యందు న్యాయకర్త అయిన దేవుని వైపు చూస్తూ ఆ దేవుని యందు ఆనందించుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను యెహోవా యందు ఆనందించెదను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఆమెన్.